హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మృదువైన కమ్మనైన కొబ్బరి లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఒక లడ్డుని అయితే తుంచి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునే దానికి ఒక టెంకాయని అయితే తీసుకున్నానండి నేను. చూడండి ఇలా బ్రేక్ చేసుకొని ఇందులో ఉండే వాటర్ని సపరేట్ తీసుకున్నాను. ఆ తర్వాత షెల్లో నుంచి కొబ్బరిని అయితే తీసుకోవాలండి. కొబ్బరి ఈజీగా ఊడి రావాలంటే ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. లేకపోతే కొంచెం వేడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి షెల్లో నుంచి. చూడండి కొబ్బరిని అంతా ఇలా షెల్లో నుంచి సపరేట్ తీసుకుంటున్నానండి. చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేసింది షెల్లో నుంచి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. సేమ్ ఇలానే ఇది కూడా షెల్లో నుంచి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి బ్యాక్ సైడ్లో ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ని అంతా తీసేయాలండి. ఇలా చాకుతో అయినా తీసుకోవచ్చు, లేకపోతే పీలర్తో అయినా తీసుకోవచ్చండి. చూడండి ఇలా కొంచెం మెల్లగా తీసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ని అంతా. ఇలా చాకుతో తీయలేమంటే పీలర్తో ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు పీలర్తో అయితే తీసి చూపిస్తాను. చూడండి కొంచెం మెల్లగా అయితే తీసుకోవాలండి. ఈ బ్రౌన్ పార్ట్ అనేది కొంచెము హార్డ్గా ఉంటుంది. చూడండి ఇలా బ్రౌన్ పార్ట్ని అంతా తీసేస్తున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఈ కొబ్బరిని అయితే కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా ఏం అవసరం లేదు, మిక్సీ పట్టేస్తాం కాబట్టి. కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదండి. చూడండి కొబ్బరిని అంతా ఇలా కట్ చేసుకొని ఏదన్నా ఒక మెజరింగ్ కప్తో మెజర్ చేసుకోవాలండి. ఇలాంటి మెజరింగ్ కప్ లేకపోతే ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంతో అయినా మెజర్ చేసుకోవచ్చండి. చూడండి నేను తీసుకున్న కొబ్బరికాయ అంతా 1 కప్పు అయితే వచ్చిందండి. ఇలా కొలిచి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోకి ఈ కొబ్బరిని అంతా యాడ్ చేసుకోవాలండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు కొబ్బరి ఉంటే 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా వేసుకున్న తర్వాత బాగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానో. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే తినేదానికి బాగుంటుందండి. ఇప్పుడు ఏదన్నా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. షుగర్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. చూడండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ థిక్గా అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి. థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ ఇలాచీ పౌడర్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకుందాము. సైడ్స్లో అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుందండి.
ఈ పచ్చి కొబ్బరిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కాబట్టి పచ్చి కొబ్బరిని తీసుకునేదానికి ట్రై చేయండి డైట్లోకి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా థిక్గా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఉండలాగా చేసుకోవాలండి. ఇలా ఉండలాగా అయితే కన్సిస్టెన్సీ అనేది లడ్డు చేసుకునేదానికి కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇలా ఉండలాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి వేసుకోవాలండి, లేకపోతే కన్సిస్టెన్సీ ఇంకా గట్టిగా అయిపోతుందండి. ఇలా ప్లేట్లోకి వేసుకొని కొంచెం పల్చగా చేసుకుంటే బిన్నె చల్లారిపోతుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను అయితే చుట్టుకోవాలండి. చల్లారిపోతే మిశ్రమం అనేది గట్టిగా అయిపోతుంది. ఇది వచ్చేసి డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే పచ్చి కొబ్బరితో అయినా మనము మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే ఈజీగా ఈ కోకోనట్ డ్రై పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, మనకు ఎంత షేప్లో కావాలంటే అంత షేప్లో ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా చుట్టుకొని ఈ డ్రై కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా కోట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా లడ్డూలన్నీ ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3-4 డేస్ ఈజీగా తినేయచ్చండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా పచ్చి కొబ్బరితో లడ్డూ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పచ్చి కొబ్బరితో లడ్డూ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్లేటింగ్ కోసం ఇలా పెట్టుకున్నాను. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా గార్నిష్ చేసుకోవచ్చు.